భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఒక భయం గుప్పిట్లో ఉన్నావు కదా ఈ రోజున. నీ జీవితంలో ఒక భయం ఉంది, భవిష్యత్తు పట్ల ఒక భయం. నేను ఎక్కువ కాలం బ్రతకనేమో, నేను చచ్చిపోతానటువంటి భయం, నా పిల్లల పరిస్థితి ఏంటి అనేటువంటి భయం, నా జీవితం అనారోగ్యం నా యొక్క శరీరంలోకి వచ్చింది, ఈ అనారోగ్యం ద్వారా నేను చచ్చిపోతానేమో, ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఒకవేళ ఉన్నట్లయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఏదో రకమైన భయంతో ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే దేవాది దేవుడు సర్వశక్తుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు అందరిలో భయం ఉందండి, అందరిలో భయం ఉంది. ఏదో రకమైన భయంతో ఈ రాత్రి కాలంలో నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నావు. నువ్వు దేనికి భయపడినా, భయపడకపోయినా మరణానికి నువ్వు భయపడుతున్నావు. ఈ రోజున చాలా రకాలైన భయాలు నీకున్నాయి. భవిష్యత్తు గురించిన భయం, నీ ఆరోగ్యం గురించిన భయం, నీ పిల్లల గురించిన భయం, నీ ఫినాన్సెస్ గురించిన భయం, నీ యొక్క ఏం తిందమా అనేటువంటి ఆందోళన, చింత నీ జీవితంలో ఉంది. భయం గుప్పిట్లో మనిషి ఉన్నాడు, భయపడుతున్నాడు. చాలామంది తమ నీడను చూసుకునే వారు భయపడుతుంటారు, కొంతమంది చీకటిని చూసి భయపడుతుంటారు, కొంతమంది ఇంకా చెప్పాలంటే జంతువులు చూసి భయపడుతుంటారు, పరిస్థితులను చూసి భయపడుతుంటారు, కొంతమంది వార్తలు విని పెయింట్ అయిపోయేటువంటి వారు ఉన్నారు. భయం భయం భయం. ఎక్కడ చూస్తున్నా మనుషులు ఈరోజు భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు.